సుచీర్ బాలాజీ ఈ నేమ్ ఒకప్పుడు సిలికాన్ వ్యాలీలో పెద్ద హైప్ అయిందన్న. ఒకప్పుడు ఆయన సూసైడ్ చేసుకున్నాడని, ఆ సూసైడ్కి ప్రాపర్ రీజన్స్ లేవని న్యూస్లో హల్చల్ అయింది. కట్ చేస్తే ఆయన చాట్‌జీపీటీలో ఒక ఆఫ్ ది ఎంప్లాయ్. దాని వెనకాల స్టోరీ ఏంటన్నా, అసలు దాని గురించి ఏదైనా ఉందా? సో ఇదేంటంటే విజిల్ బ్లోవర్ అనే కాన్సెప్ట్ గురించి ఫస్ట్ చెప్పాలి మనం. సో విజిల్ బ్లోవర్స్ అనే వాళ్ళు ఎవరంటే, ఒక కంపెనీలో అతను పనిచేస్తూ లోపల వాళ్ళ ప్రాక్టీసెస్, వాళ్ళు మంచి ఎట్లా చేస్తారు, చెడు ఎట్లా చేస్తారు, వాళ్ళు చేసే ఇంటర్నల్ గిమిక్లు అన్నీ తెలిసిన వాళ్ళు మనుషులు ఎవరన్నా ఇది ఏదో రోజు ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ కాదు, లేదా వాడితో వీడికి గొడవయ్యో ఏదో ఒక రీజన్ వల్ల బయటకు వచ్చేసి అవన్నీ సీక్రెట్ లీక్ చేస్తే ఆ చేసే మనిషిని విజిల్ బ్లోవర్స్ అంటారు. ఓకే, అంటే ఏం లేదు, విజిల్ వేసుకుని ఇది గట్టి ఊదినట్టే అనమాట. ఓకే. సో వాడు అలర్ట్ క్రియేట్ చేస్తాడు అట్లా. సో సుచీర్ బాలాజీ కూడా వన్ ఆఫ్ ది విజిల్ బ్లోవర్స్. అతను ఏం చేశాడు, అతను వెరీ జేమ్స్ బాండ్, నాకు తెలిసినంత వరకు ప్రోగ్రామింగ్లో అతను ఒక జేమ్స్ బాండ్ అనుకోవాలి. 2021లో ఓపెన్ ఏలో జాయిన్ అయ్యాడు. చాట్‌జీపీటీ పేరెంట్ కంపెనీ ఓపెన్ ఏఐ జాయిన్ అయ్యాడు. అరౌండ్ 1 year బ్యాక్ జాబ్ మానేసి బయటకు వచ్చేటప్పుడు అతను చెప్పిన కన్సర్న్స్ ఏంటంటే, చాట్‌జీపీటీ ప్రపంచంలో ఉన్న అందరి డేటా వాడేసుకొని అది తయారైంది. కాపీ రైట్స్ లాంటివి పట్టించుకోకుండా, సరే ఓపెన్ డేటా వాడుకోవడం వేరు, న్యూస్లోనూ ఇట్లాంటి ఉంటే వేరు. జనాలు పాపం మన గిబ్లీ ఇష్యూ అయినట్టు, ఆ గిబ్లీ లాంటి వాళ్ళ ఆర్ట్ స్టైల్ కానీ, లేదు ఒకడెవడో టెక్స్ట్ బుక్ రాశాడు పాపం కష్టపడి, వాడు డబ్బులు రావాలి, కానీ నువ్వు వాడేసావు అనుకో వాడు డబ్బులు రావుగా. సో ఇట్లా కాపీ రైట్ని లేకుండా మొత్తాన్ని కలిపేసి వాడేశాడు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే అది ట్రైన్ చేసిన టీంలో నేను కూడా ఉన్నాను, నాకు తెలిసి ఎట్లా ట్రైన్ చేశారు అని అతను ఒక స్టేట్మెంట్ బయటకి ఇచ్చి, ఇది నచ్చిన వాళ్ళు ఎవరంటే నాలుగు మీరు కూడా బయటకు వచ్చేయాలి అన్నట్టు బయటకు వెళ్ళిపోయాడు. సో జనరలీ అది జరిగినప్పుడు పెద్ద ఇష్యూ అయింది. సడన్గా వాళ్ళ స్టాక్ ప్రైస్, అంటే వాళ్ళ వాల్యుయేషన్స్ ఇబ్బంది రావటం, కోర్ట్స్ లీగల్ సిస్టంలో వాళ్ళకి ఎఫెక్ట్స్ రావటం. అదే టైంలో ఆల్ మ్యూజిక్ కంపెనీస్, ఈ రెడిట్లు, ట్విట్టర్లు, వీళ్ళందరూ మా డేటాను బట్టి వాడుకుంటావు. ఎందుకంటే చాట్‌జీపీటీ లాంటి మోడల్స్ అన్నిటి మీద ట్రైన్ అయి ఉన్నాయి. ఓకే. సో నువ్వు కోరా, రెడిట్, న్యూస్ పేపర్లు, ట్విట్టర్లో ట్వీట్లు అన్నీ తెలుసు దానికి. సో అవన్నీ వాడుకొని ట్రైన్ అయింది. సో ఇవన్నీ నువ్వు నాయి వాడావు కాబట్టి నాకు డబ్బులు ఇవ్వాలి, నువ్వు సంపాదించుకునేటప్పుడు నువ్వు మొత్తం నువ్వు ఒకటి సంపాదించుకుంటే ఎట్లా? ఇప్పుడు ఆ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. సో వీడికైనా లీగల్గా ప్రూఫ్ బయట పెట్టాడు అనుకో, వాడి ప్రాఫిట్స్ మొత్తం భయంకరంగా షేర్ చేసుకోవచ్చు, అసలు అది పోతుంది కూడా కంపెనీ. సో ఈ ఇష్యూస్ జరుగుతుండగా సడన్గా ఒకరోజు గన్ షాట్ వూండ్తో అతను వాళ్ళ అపార్ట్మెంట్లో చచ్చిపోయి పడున్నాడు. సో ఇప్పుడు అది సూసైడ్ అని చెప్పేసి కాలిఫోర్నియా కోర్టు, లేకపోతే లోకల్ సిటీలో శాన్ ఫ్రాన్సిస్కో సిటీ వాళ్ళు కొట్టేశారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ అతని బాడీలోంచి అటాప్సీ తీయించి కొన్ని పోస్ట్ మార్టం చేయించిస్తే వాళ్ళకి దొరికింది ఏంటంటే, ఏదో కొన్ని ఫైటింగ్ జరిగింది, అతని బాడీలో స్ట్రెస్ మార్కర్స్ ఉన్నాయి. సో అది ఇంకో కేసు బిల్డ్ అయింది, దాని మీద ఫైటింగ్ నడుస్తూ ఉంది ఇప్పుడు. సో అతను నిజంగా చచ్చిపోయాడా, సూసైడా, ఎవరైనా చంపారా, ఎందుకు చంపారు, ఏం జరిగింది, ఇవి మిస్టరీస్. బిజినెస్ అంటే మంచిగా కష్టపడినామా, పైసలు సంపాదించుకున్నామా అంటది అనుకున్నానా. సరే ఒక నిమిషం అజంప్షన్ కోసం అతను చంపారే అనుకుందాం. ఎవరు చంపుంటారు? శామ్ ఆల్ట్మన్ చంపడుగా. నాకు తెలిసి శామ్ ఆల్ట్మన్కి చంపాలనే ఉద్దేశం కూడా ఉండదు. కానీ ఎవరు చంపుండొచ్చు? ఒకవేళ నిజంగానే చంపుండుంటే ఎవరు చంపచ్చు? ఓపెన్ ఏఐ లాంటి కంపెనీస్ ఏంటంటే కొన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు తీసుకున్నాయి. ఎక్కడెక్కడి నుంచి? దుబాయ్ రాజులు, దుబాయ్ షేకుల దగ్గర నుంచి, ఎక్కడెక్కడో రష్యన్ మాఫియాల నుంచి ఎవరెవడో ఉంటాడు. వాడు డైరెక్ట్ పెట్టచ్చు, ఇండైరెక్ట్ పెట్టచ్చు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల కోట్లు పెట్టింది కంపెనీలో. ఎవడో ఒకటి చేసి ఒక పని వల్ల వాడి డబ్బులకి నష్టం వస్తుందని తెలిస్తే వాడైనా సైలెంట్గా పని నడిపించవచ్చు. సో ఎవరు చేశారనేది పట్టుకోవడం కూడా మనకు తెలియదు. అసలు ఓపెన్ అయ్యి కూడా తెలుసు అని నేను అనుకోవట్లేదు. సో ఏదైనా హెవీ ఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడు కొన్ని వేల కోట్లు, దాన్ని ఎవడన్నా ఎదురెళ్ళేటప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే నువ్వు ఫైట్ చేసేవాడు మంచోడే ఉండొచ్చు, కానీ దాని వెనకాల ఎవడో ఇన్వెస్టర్, దానివల్ల నష్టపోయాడు ఎవడో ఉంటాడు. వాడికి నచ్చకపోతే వాడేసేస్తాడు నేను. సో అది మనం నేర్చుకోవాల్సిన లెసన్ దీంట్లో.